భాగము 81వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు సహోదరి అనిత గారు వచ్చి వాక్య పఠనం చేస్తారు. ప్లీజ్ Psalms 81 1-8. ఇంగ్లీష్ సిస్టర్స్ ఉన్నారు కదా, సో Psalms 81 1-8. చేయండి. Psalms 81 chapter 1-8 verses. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి. గిలకత పెట్ట పట్టుకొనిడి. సర్వమండలమును మనోహరమైన సీతారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదిడి. మనము పండుగ ఆచరించు దినమకు పూర్ణము నాడు కొమ్ము ఊదిడి. అది ఇశ్రాయేలుకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్త దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి దానిని సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతకంపల ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి పురము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి మెరీబా జలమునొద్ద నిన్ను శోధింతిని. నా ప్రజలారా ఆలకింపుడి. నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట విని ఎంతో మేలు. చూడండి ఒకసారి, స్క్రీన్ మీద టీవీ చూడండి ఒకసారి. పరిశుద్ధ లేఖమును మనందరి వినికిడిలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగుగాక. చాలా సంతోషం. సర్ప్రైజ్ గా పిలిచాను. ధైర్యంగా చదివి అందరూ కూడా సాధారణంగా కూర్చుందాం. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి అనిత గారికి, వారితో పాటు మరొక ఇద్దరిని కూడా వారు తీసుకురావడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. అదేవిధంగా శ్రావణి గారు, మాధవి గారు వారు వస్తారు. వారితో పాటు ప్రతి వారం కొత్తగా నూతనంగా ఎవరొకరిని తీసుకొస్తున్నారు. ఈ రోజు కూడా ఆ విధంగా నూతనంగా తీసుకోవడం దేవుడు సహాయం చేశారు. ఈ విధంగా పరిచయం బట్టి ఉన్నటువంటి బాధ్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో ప్రత్యేక పాటలకు నాకు ఆల్రెడీ ముందుగా పేర్లు ఇచ్చినటువంటి వారు వారికి మాత్రమే ప్రత్యేక పాటలు. ఇంకా నుంచి పేరు ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సమయం తక్కువ కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా పిలిచి పాడే కంటే కూడా పేరు ఇచ్చి సిద్ధపాటు కలిగి ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ మంచి సమయంలో మొట్టమొదటిగా పేరు ఇచ్చినటువంటి వారు రాణి సహోదరి, అదేవిధంగా కరుణ గారు వచ్చి కరుణ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా తెలియజేస్తారు. ఎందుకంటే స్వదేశం వెళ్ళొచ్చారు. స్వదేశం వెళ్ళొచ్చినటువంటి వారిలో కుమారి గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. వారు స్వదేశం వెళ్ళొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధికి రావడానికి కృప చూపించారు. అదేవిధంగా తల్లి గారు హేమలత గారు వారు కూడా స్వదేశం వెళ్ళొచ్చిన తర్వాత గత 2వ తారీఖున వచ్చారు. సో వారు కూడా మొట్టమొదటిసారిగా సంఘానికి రావడానికి కృప చూపించారు. అదేవిధంగా కరుణ గారు కూడా స్వదేశం వెళ్ళొచ్చారు. వారిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఒకసారి వారికి చప్పలు కొట్టి మరొక మారు వారిని ప్రేమపూర్వకంగా సంఘానికి ఆహ్వానిస్తున్నారు. మంచి సమయంలో కరుణ గారు వచ్చి చిన్న సాక్ష్యము విని వెంటనే పాట కూడా పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి ముందుగానే వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ
పాస్టర్ గారు కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. ముందుగా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఆయన కృపలో మీ అందరికీ తెలిసి నేను ఇండియాకి వెళ్ళినట్టు 2.5 months ఉన్నానండి ఇండియాలో. వెళ్ళడం వల్ల సెకండ్ వీక్లో మన బాలజ్యోతి గారు ఇన్వైట్ చేశారు. 3 సంఘాలు 3 చర్చిలో వాడబడడానికి దేవుడు ద్వారం చూపించాడు. సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ ఏమో మండపేటలో అండి. మండపేటలో కూడా 3 సంఘాలను దర్శించడానికి దేవుడు వాడుకోవడానికి గొప్ప ద్వారాలు తెరిచాడు. ఇలా పాప బర్త్డే కూడా వెళ్ళడానికి కూడా ద్వారాలు తెచ్చి చాలా గ్రాండ్గా చేసుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్గా. ఇంకా ఈయన కూడా వచ్చారు. నన్ను వచ్చిన కానీ ఏడిపించడమే సరిపోయింది. ఇంకా అక్కడ ఫ్యామిలీ అంతా వచ్చారు. అలా మా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ కింద చాలా హ్యాపీగా పాప బర్త్డే చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగాక దేవుడు ఎంత బహుబలంగానో నన్ను నా కుటుంబాన్ని వాడుకున్నాడండి. 17 సంఘాల్లో ఒక్కొక్క వారం వచ్చి 3 సంఘాల్లో వాడబడడానికి గొప్ప ద్వారం తెరిచాడండి. 2 ఆత్మల్ని రక్షించడానికి కూడా దేవుడు ద్వారం తెరిచాడు. నేను వెకేషన్కి వెళ్ళడం నాకు ఇది గొప్ప వరం అనుకుంటున్నాను. ఎందుకంటే 2 ఆత్మలు అంటే ఆత్మలు రక్షించవచ్చు కానండి. అది పాస్టర్ గారి ఫ్యామిలీ 25 సంవత్సరాల నుంచి వాళ్ళ బాబు పాస్టర్ అంటండి. నాన్నగారేమో బాప్తిసం తీసుకోలేదు, గుంటూరు. నేను లాస్ట్ సండే ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు సండే 2 మీటింగ్స్ అయిపోయాక కూర్చున్నాను భోజనం చేయడానికి. డాడీ దగ్గర కూర్చున్నానండి. నేను కూర్చుని డాడీ ఎందుకు తీసుకోవట్లేదు, తమ్ముడు పాస్టర్ కదా, ఇంత గొప్ప పాస్టర్ కదా, రేపు పొద్దున్న ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్తుంటే ముందుగా మీ నాన్నగారికి ఇచ్చుకో, తర్వాత మాకు చెప్పంటారు కదా తమ్ముడు, మరి అంటే ఇలా చేయకూడదు కదా డాడీ అంటే. అప్పులు ఉన్నాయమ్మా, అప్పులు తిరిగి చేసుకుంటాను అన్నారు. డాడీ మాకు కూడా ఉన్నాయి అప్పులు, వాళ్ళ మంద రేపు మంద కదా అన్నాను. అలాగే 2 ఏటపోతలను ఇచ్చి భోజనాలు పెట్టి సంఘం అందరికీ బాప్తిసం తీసుకోవాలన్నాడు. నేను ఇప్పుడే రెడీ చేసేస్తాను, తీసుకుంటారా డాడీ అన్నాను. మళ్ళీ అన్నాడు, కొంచెం అభ్యంతరం పెట్టాడు. పట్టాక డాడీ ఈరోజే మందే, రేపు మంద కాదు డాడీ, తీసుకోండి డాడీ. ఒక కూతురు, మీకు కూతురు లేదన్నారు, నన్ను కూతురు దత్తత తీసుకుంటాను అన్నారు కదా, బాప్తిసం తీసుకోండి అంటే వెంటనే ఓకే చెప్పాడండి. వాళ్ళ అందరూ కూడా కన్నీటితో భలే గొప్ప సాక్ష్యం చెప్పాడు. అదే నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా దేవుళ్ళలో ఉండి పాస్టర్స్ ఫ్యామిలీ అయి ఉండి వాళ్ళ డాడీ తీసుకోలేదంటే ఏదో చిన్న పాత్రగా నన్ను వాడుకుని నాన్నగారు బాప్తిసం అదే రోజు 3 వ్యాన్లు వెళ్ళి బాప్తిసం తీసుకోవడానికి దేవుడు ద్వారా తెచ్చాడు. అలాగా 17 సంఘాల్లో దేవుడు ఒక గెస్ట్ స్పీకర్గా ఈ చిన్న దాన్ని వాడుకుని బహుబలంగా ఒక సాక్షిగా ఒక సేవకురాలుగా వాడుకున్నాడు. మళ్ళీ లాస్ట్ అదే గుంటూరులోని 3వ మీటింగ్ 30 మంది పాస్టర్లకి నా సాక్ష్యం, నా జీవిత చరిత్ర, నా సాక్ష్యం నేను ఇందులోంచి కన్వర్ట్ అయ్యింది కదండి పంచుకుని పాస్టర్లు కూడా నాకు తెలుసున్న మాటలు చెప్పి వాళ్ళని బలపరచడం జరిగింది. వాళ్ళు మళ్ళీ చిన్న వాళ్ళు ఏం కాదు, మాలాగా పెద్ద పెద్ద పాస్టర్లు, కానీ వాళ్ళ ముందర మాట్లాడడానికి కూడా గొప్పగా ధైర్యం చెప్పాడు. నేను జూన్ 26 అమెరికాకి వెళ్ళాలండి, టికెట్ కూడా తీసాడు. నాకు ఎందుకు అమెరికాకి వెళ్ళాలనిపించలేదు. ఒరే నేను రానురా, మనవాడితో ఆడుకుంటాను రా, బాబుతో ఆడుకుంటాను, ఆదర్శ్ బాబుతో అన్నాను. అంటే సరే అమ్మ అయితే నీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే దేవుడు చిత్తం, ఇంటికి వెళ్తే 2 ఆత్మలు రక్షిస్తాను అనుకున్నాను. నేను గర్వంగా చెప్పగలను ఏంటంటే హిందువుల నుంచి వచ్చిన నా కుటుంబాన్ని రక్షించుకున్నాను, నా తల్లిదండ్రులు రక్షించుకున్నాను. నా కోడలు, పెద్ద కోడలు ముస్లిమ్స్ అండి, షేకులు వాళ్ళు. ముస్లిమ్స్ అయితే భయంకరమైన నికాబులు కట్టుకుని వెళ్తారండి అక్కడ కూడా మాకు, మా బియ్యంకులలో. అలాంటి పాపను కూడా నేను రక్షించుకున్నాము, మా కుటుంబం. నా తల్లిదండ్రులు 4 అక్క చెల్లెలు కూడా రక్షింపబడ్డారండి, మేము 6 అక్క చెల్లెలు. అలాగా నా కుటుంబాన్ని ముందుగా నేను రక్షించుకుని దేవుడి కొరకు వాడబడుతున్నాను చిన్న పాత్రలాగా. ఇక్కడికి వెళ్ళినా దేవుడు అంత గొప్ప ద్వారాలు తెస్తున్నందుకు ఏమిచ్చినా నేను ఆయనకి రుణం తీర్చుకోలేనండి. నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించు, ఆయన కనపడుతూ ఆయనకే మహిమకరంగా ఉండాలని మీ అందరూ అర్థంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని. నా మనవడైతే చాలా బాగున్నాడు, మీ అందరికి వందనాలు చెప్పుకున్నాడండి. ముఖ్యంగా పాస్టర్ గారికి వాడితో గడపలేదని కొంచెం బాధ అయితే ఉంది కానండి, దేవుడి సేవలో వాడబడ్డానని చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడి చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
సమయంలో సహోదరి పాట పాడుచుండగా కంటిన్యూ చేయండి. దైవజనులు వర్తమానానికి పిలిచినటువంటి దైవజనులు మన స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. కళ్యాణ్ గారు, అదేవిధంగా జాన్ గారు వారు వచ్చి వారికి బొకే అందజేసి వారికి చెప్పకూడదు క్లాప్స్ కొడుతూ దేవునామాన్ని ఈ
చెప్పలు కొడతాం గట్టిగా చెప్పి చెప్పలు కొడుతూ మంచిది. రెండవ పాటగా సహోదరి లలితమ్మ వచ్చి మరొక పాట పాడతారు. అదేవిధంగా ఫిలిపిని సిస్టర్ పౌలిన్ కూడా ఒక పాట పాడతారు. సో రెడీ ఉండండి. మరొకరు రాణి గారు కూడా మరొక పాట పాడతారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి 2 చరణాలు దాటొద్దు. ఒకవేళ ఎక్కువ చరణాలు ఉంటే కనుక 2 చరణాలు దాటకుండా 1 హద్దు 2 దాటొద్దు అన్నట్టుగానే. కాబట్టి 3వది వద్దు. ఓకే, గుడ్. సో కళ్యాణ్ గారు కుమారి గారు కూడా కలిసి ఒక పాట పాడాలి. చాలా కాలం అయిన తర్వాత ఒక పాట సెలెక్ట్ చేసుకోండి. ఆ పాట 2 చరణాలు పాడతారు కళ్యాణ్ గారు కుమారి గారు. అదేవిధంగా ప్రసంగానికి టైం తక్కువైనా పర్లేదు. జాన్ గారికి నేను చెప్పబోయాను కానీ ఆవిడేం చూస్తున్నారు, వాళ్ళ భార్య టైం కనిపిస్తాం. సో అవకాశం ఉంటే జాన్ గారు అదేవిధంగా మాధురి గారితో ఒక పాట పాడతారు. కానీ ఒక చరణం ఒక పాట మాట్లాడారు. రైట్ రైట్ అమ్మా. స్థిరపరచువాడవు
హల్లెలూయా. చెప్పలు కొడుతుంది దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని నామమును మహిమపరిచిన సహోదరు లలితమ్మ గారికి, లలిత సువర్ణరాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ రాణి సహోదరు వచ్చి ఒక పరిచయం నెక్స్ట్ పాడతారా. చాలా అనుభవిస్తూ పాడుతూ ఉద్యోగాన్ని రేకెత్తిస్తుంటారు. సో ఆ విధంగా చక్కగా పాట పాడిన ఏ సహోదరి వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో వస్తున్నారా కళ్యాణ్ గారు, కుమారి గారు రెండు వచ్చి ఒక పాట పాడి ఒక పలవించడం పాడండి. రండి కుమారి గారు ఉన్నారండి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా రావాలి. రండి ఏదో ఇలాగే టైం అవుతుంది మరి తొందరగా. పోలింగ్ సిస్టర్ కెన్ యూ కమ్ ఫ్రెండ్ అండ్ సింగ్ ఏ సాంగ్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు. మన ప్రియులు కిరణ్ గారు వారు ఎంతో బాధ్యతగా కార్యక్రమం నడిపిస్తున్నారు. వారి నుంచి ఎవరికి ఫోన్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి నడిపింపు కానీ స్తుతి ఆరాధనలు కానీ పురుషులు, స్త్రీలకు ఆ రోజున మైక్ ఇవ్వద్దు. ఓకేనా? ఆ రోజు వాళ్ళు స్త్రీల సహవాసం జరిగిన రోజున అలాగే చేశారు వాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకున్నారో మనసులో పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. జాన్ గారు అయితే నాకు బయటకు వచ్చిన వెంటనే ఫోన్ చేశారు, పాస్టర్ గారు పురుషులకి అసలు ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వలేదు, నెక్స్ట్ టైం మేము జ్ఞాపకం పెట్టుకుని అలా ఇవ్వము అనేసి వారు నాకు బయటకు వచ్చిన వెంటనే ఫోన్ చేశారు. కాబట్టి ఆ రీతిగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఈ రోజు ఏ విధంగా అయితే సమృద్ధిగా ఉన్నారో ప్రతి వారం కూడా సంఘ ఆరాధన 2 గంటలు అది నా బాధ్యత అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనేటువంటి బాధ్యత కలిగి ఉంటే అది పరలోకపు ఆనందము, పరలోకపు సమృద్ధి మనము మన జీవితాల్లో పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. అటు వంటల విషయాలు చక్కటి స్వదేశీ నుంచి వచ్చినటువంటి వదిన ఎఫ్సిబా గారు వారి చేతి వంట మొట్టమొదటిసారిగా ఈరోజు వండడం జరిగింది. కాబట్టి స్వదేశంలో ప్రతి వారము ఏదో ఒక కార్యక్రమాలు పెద్ద సంఘాల్లో వారు చేతి వంటలు తిని ఇప్పుడు వారు బాధపడుతున్నారు, ఇప్పుడు మనం సంతోషపడదాం ఆ వంటలతోటి. సో వారి చేతులతో ఈరోజు వంట చేయడం చాలా సంతోషం. వారిది అన్నయ్య రమేష్ గారు, నాది ఒకటే రోజు పెళ్లి రోజు, సెప్టెంబర్ 10. ఇద్దరిది కూడా ఒకటే రోజు పెళ్లి రోజు. సో ఆ విధంగా ఈ రోజు పెళ్లి రోజు కార్యక్రమాన్ని ఈ రోజుకి అది షిఫ్ట్ చేయడానికి దేవుడు చూపించారు. అందుని బట్టి దేవుడు ఇచ్చినటువంటి గత సంవత్సరాలన్నీ కూడా ఆయన యొక్క కాపుదలలో నడిపించారు. అందుని బట్టి దేవుడు మనం మహిమపరుస్తూ మాకెంతగానో మీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాలు ప్రార్థనలు ఆయా రీతిలో తెలియజేశారు. అందరికీ కూడా మరొక నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ సిస్టర్ పాలిన్ నవ్వు యూ కెన్ సింగ్ ఎ సాంగ్. థ్యాంక్ యూ. All that I am, all that I have
కాబట్టి తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా తమిళ్ లాంగ్వేజ్, 3 లాంగ్వేజెస్లో చక్కగా మన సంఘము ఈ విధంగా అభివృద్ధి చెందడము, లేకపోతే బైలింగ్వల్ లాంగ్వేజ్ అంటారంట అన్ని భాషలు ఉండేటప్పటికి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ మంచి సమయంలో కార్యక్రమంలో ముందుకు వెళుతూ మనము స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. వెంటనే వాక్యానికి సమయాన్ని అప్పగించేద్దాం. అదేవిధంగా గత సంవత్సరము సహోదరులు లలిత సోమరాజ్ గారు పాటలు పాడి పాటల యొక్క క్వైర్ గ్రూప్ యొక్క లీడింగ్ వారి చేతికి ఇవ్వడం జరిగింది. ప్రతి వారం కూడా ప్రాక్టీస్ చేయించడము, గ్రూప్ కాల్ పెట్టడం అవి చేసేవారు. మొన్న 2వ తారీఖున 5వ తారీఖున సంవత్సరము దిగ్విజయంగా వారు పూర్తి చేసుకున్నారు సంవత్సరం. హల్లెలూయా. సో సంవత్సరం తర్వాత మరొకరు ఎవరైనా బాధ్యత తీసుకోవాలన్నది సంఘం యొక్క రూలు. సో ఆ యొక్క బాధ్యతను ఎవరైనా ఆసక్తి కలిగి తీసుకుంటానంటే కనుక తప్పకుండా నడిపించడానికి ఆసక్తి చూపించాలని తెలియజేస్తున్నాను. సంవత్సరము విరామము లేకుండా కష్టపడినటువంటి లలితమ్మ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అదే చిత్రమైతే 3వ తారీఖున బాప్తిస్మ కార్యక్రమం ఉన్నది. సో వచ్చే నెల మొదటి శుక్రవారం బాప్తిస్మ కార్యక్రమం ఉన్నది. సో ఆ రోజు కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే బాప్తిస్మ పొందాలి, ఇంకో మన సంఘంలో నాకు 5గురు ఇంచుమించుగా మాట ఇచ్చారు బాప్తిస్మ తీసుకోవాలి, ప్రార్థన చేయండి అని. సో ఇప్పటికైతే సిద్ధపడినటువంటి వారికి 3వ తారీఖున అది కార్యక్రమం చేయబోతున్నాము. సో తప్పకుండా ఆ కార్యక్రమం గురించి ప్రార్థన చేయాలనేసి 6గురు ఇచ్చారు. సో 6గురులో ఆ రోజుకి ఎంతమంది అనేది మనము అనౌన్స్ చేద్దాము. సో ఆ రోజు ఖచ్చితంగా 3వ తారీఖున కార్యక్రమం ఉంటుంది అనేసి విషయాన్ని తెలియజేస్తున్నాను. పురుషుల సహవాసం 26వ తారీఖు వచ్చే నెల కాబట్టి దాని కొరకు సిద్ధపడాలని కూడా తెలియజేస్తాను. మరొక విషయాన్ని నేను ఇష్టపడుతున్నాను ఏంటంటే డిసెంబర్ నెల మనకు ఒక 3వ నెల, ఒక 3 months మాత్రమే ఉంది. డిసెంబరు, క్రిస్మస్ ఈ కార్యక్రమాలు తప్పకుండా. డిసెంబర్లో మనకు జీతాలు వచ్చేటప్పటికి నెలాఖరు అయిపోద్ది, పండుగ అయిపోద్ది కదా. సో నవంబర్లోనే మనం ఒక మంచి ప్లానింగ్ కలిగి పిల్లల బట్టలు కావచ్చు, స్వదేశంలో మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, వారికి ఏ లోటుపాట్లు లేకుండా అయితే అక్టోబరు లేకపోతే నవంబర్ అలాంటి అడ్వాన్స్ ప్లానింగ్ కలిగి మనము దేవుని సన్నిధి కొరకు సంతోషకరమైనటువంటి కార్యక్రమాల కొరకు కూడా మీరు సిద్ధపడి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఇక్కడ స్థానిక సంఘాల్లో మనకి ఖర్చులు ఉంటాయి, స్వదేశంలో కుటుంబంలో ఖర్చు ఉంటుంది, స్వదేశంలో ఉన్న స్థానిక సంఘాలలో ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలలు చక్కగా మీరు అడ్జస్ట్ చేసుకుని ఆర్థికమైనటువంటి ప్రణాళిక కూడా మీరు చేసుకోవాలని నేను అడ్వాన్స్గా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా తాతయ్య గారు నన్ను చిన్నప్పటి నుంచి సూర్య తాతయ్య గారు కరెంజ్ కొట్టిన డ్రమ్ము ప్లే చేసిన కాడి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి ఇంచుమించుగా మధు, నేను, రత్నకుమారి, విజయ్ కుమార్ ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరినీ కూడా రమేష్ గారు వీరందరినీ కూడా ఆయన చేతుల్లో పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన దగ్గర చనిపోయే దగ్గర 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చేమో, 15-20 సంవత్సరాలు. కానీ ఆయనే ఈరోజు వారు చనిపోయినటువంటి రోజు కాబట్టి వారిని నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదమైన దేవుని వాక్యం తెలియజేసినట్టుగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నిలబడినంటే తప్పకుండా వారి ముందు చిన్న 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో వారి ముందు వారు నేర్పించినటువంటి విధానాలే అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ మంచి సమయంలో అదేవిధంగా మరొక ఛాలెంజ్ తీసుకున్నటువంటి విషయం 3 నెలలు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చాలా సంఘాల్లో బైబిల్ రీడింగ్ అనేది చేస్తున్నారు. ఈ 3 నెలల్లో రోజుకి 12 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి 3 నెలలకి బైబిల్ కంప్లీట్ చేయగలం చదవడం. ఇందులో ఎంతమంది ఫుల్గా బైబిల్ చదివారో నాకు తెలియదు, కానీ బైబిల్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ ఛాలెంజ్ తీసుకుని ఈరోజు మొదలు పెడతాను అనేటువంటి ఛాలెంజ్ తీసుకుని రోజుకి 12 అధ్యాయాలు చదవగలిగితే ఈ 3 months లో కనుక బైబిల్ని 1159 అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపిస్తారు. కాబట్టి ఈ ఛాలెంజెస్ అన్నింటి కూడా మీరు హృదయపూర్వకంగా తీసుకోవాలనేసి తెలియజేస్తున్నాను. ఇది చేయలేనండి కొంచెం తగ్గించండి అని అంటే కనుక సెప్టెంబర్ నెలలో సామెతల పుస్తకము 31 అధ్యాయాలు ఉంటాయి. సెప్టెంబర్ నెలలో 31 రోజులు ఉంటాయి, డేట్స్ కూడా. సో రోజుకు ఒక అధ్యాయం చదివి ఆ సామెతల పుస్తకాన్ని అన్నా చదువుతాను ఈ పొట్టకి, నెక్స్ట్ టైం పెద్ద ఛాలెంజ్ తీసుకుంటాను అన్నవారు, లేదు చిన్నదొద్దు నాకు పెద్దదే తీసుకుంటాను అన్నవారు, అది కూడా సంతోషమే. కాబట్టి ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని చక్కగా బైబిల్ చదవడం అనేది అలవాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మంచి సమయంలో సహోదరులు ఇంకో విషయం కూడా తెలియజేస్తాను. అది ఏంటంటే లలితమ్మ, ఇందిరమ్మ అలా ఇప్పటికీ కూడా స్వదేశంలో
కోడిగుడ్డు కానీ లేకపోతే ములక్కాయలు కానీ లేకపోతే ప్రథమ ఫలాలు దాన్ని ఏమంటారు, చంద బియ్యం అంటాం కదా మన స్వదేశంలో. ఇప్పటికీ వారు తీసి నెల నెల నాకు నా చేతికి వారు అప్పగిస్తున్నారు. కాబట్టి ఆ స్వదేశంలో చేసినటువంటి పనిని కూడా ఇప్పుడు మర్చిపోకుండా చేయడం అనేది చాలా సంతోషం. స్త్రీలు ఎక్కువ వంటలు చేస్తారు, ఒకవేళ కోయిటోళ్ళకి చేసినా కానీ మీరు చేయండి ఆ పని, వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి లలితమ్మ, ఇంద్రమ్మ వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మంచి సమయంలో సహోదరులు రాజు గారు వచ్చి స్తుతి ఆరాధన చేస్తుండగా అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన చేసుకుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుని మనము ఒకరిద్దరు వారికి సహాయపడండి, ఒకరిద్దరు వారికి ఆ పాట పాడడానికి సహాయపడాల్సిందిగా తెలియజేస్తూ వారికి కార్యక్రమాన్ని శిలువ గుర్తు వేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కార్యక్రమం సాధ్యపడి ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు, జీవుల ప్రభువానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, గొప్ప దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రం, స్తోత్రం, ప్రభువానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా ప్రార్థన చేసుకుందాం. నీ గొప్ప దేవుడు తండ్రి, నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం రాజు గారు, పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. మౌనంగా ఉండొద్దు సహోదరి సహోదరుడా, మౌనంగా ఉండొద్దు. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఇది దేవుని ఆరాధించే సమయం, దేవునితో గడిపే సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా హృదయాంతరంగా మనం తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని మండించు నాలు, అగ్ని మండించు, అగ్ని మండించు నాలు, అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలు అగ్ని మండించు, నాలు అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలు అగ్ని మండించు, నాలు అగ్ని మండించు. అగ్ని మండుచుండే పొద ఆరిపోలేదుగా, మండుచుండే పొద ఆరిపోలేదుగా.
చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను ఆరుషణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను ఆరుషణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను ఆరుషణము నన్ను చెక్కుము నేను తండ్రి పాపములో నేను తండ్రి లేవనెత్తుము శుద్ధి చేయుము వందనము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము వందనము నీదు ప్రేమను శుద్ధి చేయుము నీదు పరమతండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నామని నీకు వందనాలు. హెప్సిబా గారు ఎక్కడున్నారు? అలాంటి చిన్న ప్రార్థన క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. ఎవరికి వారు తండ్రి అయా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేయుచున్నాం తండ్రి పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రాలు తెలియజేయుచున్నాం అయా అయా ప్రారంభం మొదలుకొని ప్రభా అయా పాటలు నామని మేము పుస్తక విధానం బట్టి అయా నీకు స్తోత్రాలు తెలియజేయుచున్నాం తండ్రి అలాగే నాయన వాక్య పట్టణంలో నాయన చూపుల కృపకే వందనాలు అలాగే మన వాక్యం గెలుచుండగా ప్రభా ఇది ఆసన మహాంతరంతో మాతో మాట్లాడి అయా ఈ దాసులు మాట్లాడుకునేంత మాత్రం ప్రయోజనకరం కాదు తండ్రి ఇవేనైనా దాసులో ఉండి మాతో అందరితో మాట్లాడండి వారమంతయు నీ వాక్యంకి ఆయించుకుని నీ వాక్యం అనుసరించి నడిచే జీవితం మాకు మా అందరికి దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామములో వేడుకలు ప్రార్థిస్తున్నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ. అందరూ సావధానంగా కూర్చుందాం. సమయంలో శ్రేష్టమైన సమయంగా వాక్యం వినడానికి కలిసి ఉన్నాం కాబట్టి హెప్సిబా గారు అయితే నెల రోజుల్లోనే ఐ థింక్ బైబిల్ని పూర్తి చేశారు. వారం రోజుల్లో 7 రోజుల్లోనే వారు బైబిల్ పూర్తి చేశారు. అనేక సందర్భాలు కూడా అనేక గిఫ్ట్లు కూడా తీసుకోవడం వీడియోలు చూసాం. ఒకవేళ దేవుని చిత్తం అయితే వారు ఛాలెంజ్ తీసుకోవచ్చు, చదవచ్చు కూడా మనకు తెలియదు. వారికి చాలా ఈజీ కాబట్టి ఆ విధంగా మనము అటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉండడము, అందరూ ఆత్మీయ స్థితిలోకి వెళ్ళడము చాలా శ్రేష్టము. కాబట్టి ఒకసారి రమేష్ గారు, హెప్సిబా గారు, అదేవిధంగా రత్నకుమారి ఈ వారంలో ఇంకా పుట్టినరోజులు ఎవరున్నారు ప్రజెంట్స్ ఇక్కడ, ఒకసారి ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి మనము దైవజనులకి సమయాన్ని అప్పగించేద్దాం. రండి, ప్రార్థన మాత్రమే. కేక్ కటింగ్లు అన్ని మనము ఆఫ్ చేసుకున్నాము. రమేష్ గారు, హెప్సిబా గారు, అదేవిధంగా రత్నకుమారి రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. వస్తున్నారా? ఇలా పిలవడానికే టైం పడుతుంది, అదే వచ్చిన ఇబ్బంది. సో రమేష్ దేవుని ఆశీర్వదిద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వాధికారి, జోమగలమయ్యేసయానికి స్తోత్రాలు. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో ప్రభు మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇదిగో తండ్రి నీ బిడ్డలు బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఎందు నిమిత్తమైతే నీ పాదాల చెంత మొరపెడుతున్నాము ప్రభా. మీరు ఎదిగిన దేవుడయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డల జీవితాల్లో ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు బట్టి ప్రభా, నీ సన్నిధిలో బిడ్డల ప్రభా నీ సాక్షిగా నిలబడ్డ ఉద్దేశాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం పేరు వచ్చినప్పుడు బిడ్డల బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఓ ప్రభా, గడిచిన జీవితంలో ప్రభా బిడ్డల ప్రభా నువ్వు ఆశీర్వదించావు తండ్రి. ఓ ప్రభా నువ్వు అభివృద్ధి పరిచావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలను కలగజేసావయ్యా, నీకు స్తోత్రాలు. వాళ్ళ గర్భఫలాలను ఆశీర్వదించిన దేవా నీకే మహిమ ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి సేవకులు కూడా ప్రభా ఇదిగో తండ్రి వివాహ వార్షికోత్సవం జరుపుకునే విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు సేవను మరింప చేయడం తండ్రి, రక్షించే భాగ్యాన్ని బట్టి మీరు దాయిత్యం నడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. బిడ్డల తండ్రి నూతన దయాగిరిని మీరు ధరింపజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇక బిడ్డల ప్రభా జీవితాల మీద తోడేండి నడిపించండి తండ్రి. ఓ ప్రభా నీ కృప చొప్పున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి సన్నిధిలో ప్రభా నీ సేవలో ప్రభా ఓ కలిసి పనిచేసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ విధంగా అందరూ సావధానం కూర్చుందాం. దైవజనులు ఆ విధంగా ఉంచుండగా మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి వారి సమయాన్ని మన కొరకు వెచ్చించిన దాన్ని బట్టి వారికి ప్రత్యేక మమ్మల్ని తెలియజేస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ శ్రద్ధ కలిగి వాక్యాన్ని విన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్నవారు చెప్పండి దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా, మనం నెలకు కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పుల్లు ఉన్నవారు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే సగం చేతులే లేతే మనకి దేవుడు ఫుల్గా ఇచ్చాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు భూషణం గారు నాకు 2012 నుంచి తెలిసారు. మేమంతా కూడా ఒకే సంఘానికి వెళ్ళేవారు, ఒకే తాడు మీద ఉండేవారు. ఆయన నామాన్ని మహింపరుస్తూ అప్పుడు మాకు దేవుడు అంటే అంతగా తెలిసిన వారం కాదు. అయినప్పటికీ మమ్మల్ని పట్టుకొని ఆయన పాత్రగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి సంఘ వ్యవస్థాపకులు భూషణం గారికి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన తెలియజేసుకున్నాను. ఆమేన్, ఆమేన్. నాకు మీ పాస్టర్ గారు 2:30 గంటలు టైం ఇచ్చారు వాకింగ్ చేయడం. ఎంత అండి? 2:30 గంటలు టైం ఇచ్చారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. నేను చెప్పబోయే అంశం ఏంటంటే కుమ్మరి చేతిలో కుండ. నేను చెప్పబోయే అంశం త్వరగా ముగిస్తాను నేను. కుమ్మరి చేతిలో కుండ. ఈ కుమ్మరి ఎవరు, కుండ ఎవరు? ఎవరండి చెప్పగలుగుతారా? ఆమేన్, ఆమేన్. నాకు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. నాకు అలా సమాధానం చెప్తే నేను తొందరగా ముందుకు వెళ్ళిపోతాను. ఆమేన్. కుమ్మరి దేవుడు, ఆయన చేతిలో కుండలము మనము. ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాం. అందరికీ ఇటుకలు తెలుసు కదా. ఇటుకలు కదా. మట్టి పిసికి ఇటుకను తయారు చేస్తారు. ఒక రైతు ఎగ్గు తగ్గించేది ఫస్ట్. ఒక రైతు ఇటుకను తయారు చేయడం కోసం, లేకపోతే ఇదివరకే అడుసుల నుండి తాటేకిల్లు, దానికోసం మట్టిని త్రావడానికి వెళ్ళాడంట. ఇటుక తయారు చేయడం కోసము, కుండ తయారు చేయడం కోసము వెళ్తే ఆ పార లేక గుణపంతో ఆ మట్టిని నరికినప్పుడు ఆ మట్టి అన్నదంట ప్రభుతోటి, ప్రభువా ఎందుకు ఆయన ఇలాగ హింసిస్తున్నారు, ఎందుకు నరుగుతున్నారు, ఎందుకు పొడుస్తున్నారు అని అడుగుతుందంట. అడిగినప్పుడు ఆయన అన్నాడంట, ఓ మట్టి ఓర్చుకుని సహనం కలిగి ఉండు. ఇప్పుడు ఎవరైనా మనం కొడుతున్నారనుకో, దెబ్బ కలిగి పిల్లలు కొడుతుంటే పిల్లలు వచ్చి తల్లిదండ్రులు మనకు చెబుతారు. మనం ఏమంటాం? ఎవరు నిన్ను కొట్టింది నాడు అని తల్లిగా తండ్రిగా కంపల్సరీ మనం కొట్లాడతాం కదా. కానీ ఈ మట్టి అలా కొట్లాడలే దేవునితోటి.
ఒకే ప్రభు నువ్వు చెప్పిన మాట నేనంటానని ఊరుకుంది కదా. దీన్ని తీసుకెళ్ళి ఒక కళ్ళంలో వేసి తొక్కిస్తూ ప్రారంభించాడంట. మరలా మొదలుపెట్టింది మొరపెట్టడం, ప్రభువా నువ్వు నన్ను నరుగుతుంటే నన్ను ఓర్చుకోమని చెప్పావు, నేను ఓర్చుకున్నాను. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నన్ను తడిపి నానబెట్టి నన్ను తొక్కుతుంది, ఏం చేయమంటే మళ్ళీ ఆయన అన్నాడంట, ఊరకను ఉండు, ఓర్చుకో, సహనం కలిగి ఉన్నాడంట. అర్థమవుతుంది కదా చెప్పింది, సహనం కలిగి ఉన్నాడంట. ఇదేంటి ఎన్నిసార్లు మొదలుపెట్టినా నేను సహనం కలిగి ఉండు ఉన్నాడు ఏంటని అలాగే ఊరికను ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. తర్వాత సహనం మీద వేసి దాన్ని పిసుకుతున్నాడు. ఆ కుండ తయారు చేసేటప్పుడు చిన్న ఏది ఉన్నా కూడా ఆ కుండ ఏమవుతుందంటే చిట్లు పోతుంది, తెలుసు కదా. అలా చేస్తున్నప్పుడు ఈ సహనం మీద వేసి కొడుతున్నాడు. అప్పుడు కూడా మొరపెట్టింది, అప్పుడు కూడా ఈయన ఊరుకునే ఉండమంటున్నాడు. మరి ఎన్నిసార్లు మొరపెట్టినా ఊరుకుండు అంటాడు ఏంటని అలాగే ఊరుకుని ఉంది. అయిపోయిన తర్వాత కుండ తయారు చేసిన తర్వాత ఏం చేస్తారండి, కాలుస్తూ ప్రారంభించారండి కుంభవాడు. అప్పుడు ఇంకా కన్నీరు కార్చి మోకరించి అంటుందంట, అయ్యా ఎన్నిసార్లు అడిగినా ఓర్చుకన్నా చివరికి నన్ను కాల్చేస్తున్నాడు అయ్యా అన్నదంట. అప్పుడు అన్నాడంట, మళ్ళీ ఓర్చుకుని ఉండు, సహనం కలిగి ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఓర్చుకుని కాల్చాడు. కాల్చిన తర్వాత దీన్ని మార్కెట్లో పెట్టాడంట. కొండను పట్టుకెళ్తే దానికి వెల కట్టి అమ్ముతున్నాడు కొండని. దేవుని స్తోత్రం. వెల కట్టినంతే కొనుక్కుని పట్టుకెళ్ళి దాన్ని ఏం చేస్తారండి, కొండను పట్టుకెళ్ళి ఏం చేస్తారు, దాంట్లో నీరు పోసారు. ఆ నీరు పోసి నెత్తి మీద పెట్టుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం ఏం చేయాలంటే ఓర్చుకుని ఉండాలి, సహనం కలిగి మనం ఉండాలి. ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసగా మనం ఏం చేయాలంటే ఓర్చుకుని ఉండాలండి. ఓర్చుకుని ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ కొండను ఏం చేస్తాడు, నెత్తి మీద పెట్టి తిరిగి అంతగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కూడా గనక ఓర్చుకుని ఉంటే, నీకు వ్యతిరేకంగా సంఘంలో అయినా లోకంలో అయినా సరే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే గనక నువ్వు ఓర్చుకుని మాట చెప్పకుండా ఓర్చుకుని ఉంటే గనక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక చెంప మీద కొడితే అలాగ మనం ఉంటే గనక ఆ కుండని ఎలాగైతే నెత్తి మీద పెట్టుకున్నానికి చేశాడో మనల్ని కూడా ఆయన సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకుంటానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. త్వరగా ఎవరైనా చదివింది. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి చిగుటమన్నుతో చేయించకుండా వాడి చేతిలో విడిపోగా ఆ చిగుటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అంటుంది ఏంటి తెలుసా, నీవు లేచి కుమ్మరి ఇంటికి పో. మిమ్మల్ని అంటే అలాగా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పారనుకో, లేకపోతే తోటి విశ్వాసం చెప్పారనుకో, అబ్బా తోటి విశ్వాసి నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు స్వస్థత పొందకూడదు అని ఒక విశ్వాసం చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని త్రోసి వేస్తాం కదా. ఈ కుమ్మరి అలా నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. అప్పుడు అంటున్నాడు, ఈ ఇర్మియా మాట తీయలేదండి, ఆయన మాట తీయలేదు, దేవుడు చెప్పిన మాట తీయలేదు. తీకోకుండా కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. అన్నాడు, చూడండి నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సారి మీద పని చేయించుండేను. కుమ్మరి చిగటమన్నితో చేయించిన కుండ వాని చేతిలో విడిపోయింది. చూడండి, ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు ఒకవేళ కుండ గనక విడిపోయిందనుకో ఏం చేస్తాం, మనకు శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు దేవుడిని దూషించే ప్రారంభిస్తాం
ఏమని ప్రారంభిద్దామంటే నేను చెప్తా. ప్రభువా నేను ప్రతి వారం సన్నిధికి వెళ్తున్నాను. అవునండి బ్రదర్, అవును కదా. నేను ప్రతి వారం శుక్రవారము ఆదివారము లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్ ప్రేయర్స్ ప్రతి దానికి నేను వెళ్తున్నాను కదా, నాకే ఎందుకు శ్రమ అంటామా లేదా? మరి నేను ఎలా నేర్చుకోవాలి? చాలా మంది సంఘాలు మానేస్తారు. శ్రమ వచ్చిందని సంఘాలు మానేస్తారు. శ్రమ వచ్చిందని సేవకుడితో మాట్లాడడం మానేస్తారు. శ్రమ వచ్చిందని విశ్వాసంతో ప్రేమ కలిగి ఉండడం మానేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. అది స్పష్టంగా చాలా నీట్గా పరిగెడతాం మనం, కానీ దాన్ని మనం పాటించడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇంకో మాటలో దేవుడు అంటున్నాడు, కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని వాడు నీవు. చెప్పండి అమ్మా, ఆయన మనకు కనిపిస్తున్నాడా? కానీ మన సహోదరులు కనిపిస్తున్నారు కదా, మన స్నేహితులు కనిపిస్తున్నారు కదా. వీళ్ళతోటే మనకి సమాధానం ఉండదు. ఎవరితోటి? మన సహోదరులతోటి, మన కళ్ళకు ముందు కనబడే వారితోటి మనకు సమాధానం అస్సలు ఉండదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఎలాగా నమ్మాలి అని దేవుడే అంటున్నాడు స్పష్టంగా కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమ్మరవాడు మట్టి విడిపోయినప్పుడు దీన్ని మరలా కొడుతున్నాడు, మరలా చేస్తున్నాడు. తనకి ఇష్టమైనట్టుగా అది ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఏమైనా సరే దాని ఒక రూపం తీసుకురావాలని, ఒక పాత్రగా దాన్ని తయారు చేయాలని కదా. అలాగే దేవుడు కూడా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఏమైనా సరే నా బిడ్డ మారు మనసు పొందుతుంది, ఏమైనా సరే నా కుమారుడు నా కుమార్తె నన్ను వెంబడిస్తారని ఆయన ఆశ కలిగి, నువ్వెంత పాపంలో దిగిపోయినా కూడా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండిపోయినా కూడా ఆయన లేవనెత్తే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఎక్కడితో అయిపోతుందని అనుకుంటున్నావేమో. లేదమ్మా ప్రియ సహోదరి, మన జీవితాలు ఎక్కడితో ముగిసిపోలేదు. మన జీవితం చాలా ఉన్నది. ఎప్పుడు చాలా ఉన్నదంటే కనుక ఆయన వెంబడించినప్పుడు, ఆయన నీడలోకి మనం వెళ్ళినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇర్మియా కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర మాట పెట్టినప్పుడు యెహోవాకు సెలవిచ్చింది, ఎల్లు కుమ్మరి దగ్గరికి వెళ్ళు. అతను ఎంత కష్టపడుతున్నాడు, ఆ సాన మీద పగిలిపోయినా సరే దాన్ని ఏమైనా సరే ఒక రూపం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ నేర్చుకో వెళ్ళి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. దేవుడు మనకి ఎప్పుడు గుర్తొస్తాడు? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మాత్రమే మనకి గుర్తొస్తాడు. అమ్మా చూడండి 64:8 చూడండి ఏమంటున్నారు వీళ్ళు? ఎవరి వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, పాపం నుంచి, బంధకం నుంచి విడిపించబడ్డ తర్వాత, ఈ పాపంలో బంధకాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తులేడు వీళ్ళకి. బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తులేడు వీళ్ళకి. మొరపెట్టినప్పుడు బంధకాల్లోంచి, పాపంలోంచి విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం చేశారంటే దేవుని మర్చిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం చేశారు వీళ్ళు? మర్చిపోయారు. ఈ లోకంలో మనం కూడా అంతే. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాం, శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర మొరపెడతాం, శ్రమ వచ్చినప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తాం, అయ్యా నా పరిస్థితి ఇది అని కదా. అవునే కాదండి? ఇలా నేను అబద్ధం చెప్తున్నాను. శ్రమ వచ్చినప్పుడే కదా. డాక్టర్ ఎవరికి అవసరం? రోగులకి అవసరం. దేవుడు ఎవరికి అవసరం? పాపాత్ములకి అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ రోగికి అవసరం. ఇప్పుడు మనకి ఏ నేర్చం లేదనుకో, మన డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం కదా. ఈ క్రైస్తవులు కూడా అంతే. పరిశుద్ధిలో ఉన్నంతసేపు మనకు దేవుడితో పని లేదండి. నువ్వు ఎప్పుడైతే పాపంలో పడిపోతావో, ఎప్పుడైతే బంధకాల్లో నువ్వు కట్టపు పడతావో, అప్పుడే నీకు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపింపబడ్డారో మర్చిపోయారు దేవుణ్ణి. అప్పుడు అంటున్నారు, ఈ బంధకాలు ఇంకా ఎక్కువైపోయి, అప్పుడు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? చదవమ్మా. యెహోవా నీవే మాకు తండ్రివి,
మాకు కుమ్మరి వాడు. చూడండి, మనము ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు మనకి ఎవరు? మనము చికటి మన్ను మట్టి. ఆయన ఎవడంటే కుమ్మరి వాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కుమ్మరి నెట్టి రీతిలో పిసికి ఒక రూపం రప్పించాడు. మన జీవితాలు కూడా అలాగే చేయగలిగే శక్తిమంతుడైన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ ధనం ఉందని గర్వపడుతున్నావేమో, ఆస్తులు అంతస్తులు అని గర్వపడుతున్నావేమో. ఇవేవి కూడా మనతోటి రావు. ఏది కూడా రావు. ఆయన మనము మట్టి అండి. మనల్ని ఎలాగైనా మార్చగలిగే శక్తిమంతుడైన. మనల్ని ఆయన స్వహస్తాలతో చికటమన్ను నేల నుండి మట్టిని తీసి మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని ఏదైనా చేయగలడు. ఇందాక తల్లి పాట పాడింది. ఏం పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం దేవుని స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తాన్ని మార్చగలగడు. నువ్వు ఏదైనా సరే, నువ్వు గర్వపడుతున్నావేమో, నీ గర్వాన్ని విరగొట్టే దేవుడు ఆయన. నువ్వేమి లేదా చింతిస్తున్నావేమో, నీ స్థితిని మార్చగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతుంది. మనము చికటమన్ను, ఆయన కుమ్మరి. ఆయన చేతిలో మనము ఉన్నాము. మనల్ని ఏమైనా చేయగలడు ఆయన. మన స్థితిని మార్చగలడు ఆయన. నువ్వు అనుకుంటున్నావా, ప్రభు నేను పాపంలో దిగిపోయాను, నాకు ఇంకా మారు మనసు దొరకదేమో, నేను రక్షింపబడలేనేమో అనుకుంటున్నావేమో. నీ స్థితిని మార్చగలిగే దేవుడు ఆయన. నీ స్థితి మార్చాలంటే నువ్వు ఎవరి దగ్గర మొరపెట్టాలి తెలుసా? తోటి సహోదరులతో కానీ, తోటి విశ్వాసులతో కానీ నువ్వు గనక నా జీవితం ఇలా ఉంది, నా జీవితం అలాగే అయిపోతుంది నువ్వు మొరపెడితే అది వ్యర్థం. దాన్ని ఏం చేస్తారు తెలుసా? స్ప్రెడ్ అయిపోతుంది లోకానికి. పలానామికి ఇదంట, పలానామికి ఇదంటని. నీ స్థితిని మార్చలేరు వాళ్ళు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బయట పెడతారు తప్ప నీ స్థితిని మార్చగలిగే శక్తి వాళ్ళు లేదు. కొన్ని లక్షలు పెట్టి నీ జీవితాన్ని మార్చలేరు. ఎవరు మన జీవితాన్ని మారుతారంటే నిజమైన దేవుడు మన జీవితాన్ని మార్చగలిగే శక్తిమంతుడైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఎడారి ప్రాంతంలో, సౌదీలో ఎడారి ప్రాంతంలో ఒంటెలు కాసుకుని వండాను. 4 సంవత్సరాలు ఒంటెలు కాసాను నేను. కాశీ బయటకు వచ్చిన తర్వాత పోషణంగా పరిచయం అయ్యాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నిజం చెప్పనా, అక్కడ బైబిల్ ఉండేది కానీ నాకు చదువుకోవడానికి అవకాశము ఉండేది కాదు. నేను ఈ ఒంట్లు ఇలా తోలి, యథార్థంగా చెప్తున్నాను, నా జీవితంలో సాక్ష్యం ఇది. ఎదురుగా తోలి అట్లకి ఎదురు నిలబడి నాకు నేనే మాట్లాడేసుకునేవాడిని. మీకు విషయం చెప్పనా, మనుషులు అయితే అటు ఇటు పారిపోతారేమో, అవన్నీ కూడా దగ్గరికి వచ్చేసి ఆ తలలు ఎంత బారుంటాయి కదా, అన్నీ ఇలా పెట్టి నా మీదకి నాకు ఎక్కడ ఉద్రేకం వచ్చేసింది. ప్రభా, అప్పుడు ప్రభా నేను వాక్యం ప్రకటించాలి, స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాడు ఈ రోజున ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకుని పెట్టుకోండి. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడండి? ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. మనకంటూ ఒక పని ఏర్పాటు చేసి, లేకపోతే ఒక ఏదైనా సరే మనకంటూ ఒక సపరేట్ మనం ఏదైనా కిచెన్లో కానీ ఎక్కడైనా ఒక పాత్రని కడిగి దాన్ని పక్కన పెట్టుకున్నామంటే ఏంటి దానికి అర్థం? ఎప్పటికైనా దాన్ని మనము ఉపయోగిస్తామని మనం కడిగి అక్కడ పెడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ముగిస్తాను. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని చాలా జాగ్రత్త. దేవుడు ముందుగా స్థిరపరిచి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఎవరికైనా ఒక చిన్న పని అప్ప చెప్తే కనుక దాన్ని చాలా ఇసుక్కుని కసుక్కుని చేసే వాళ్ళే ఉన్నారు. నీకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వటం కానీ, లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, లేకపోతే ఒక పాట పాడటం కానీ అది నువ్వు చేస్తున్నావంటే దేవుడు నీ కొరకు ముందు ఏర్పాటు చేసి పెట్టాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సత్క్రియ ఏర్పాటు చేసి పెట్టాడు. నా బిడ్డ ఏమైనా సరే నా సన్నిధిలో ఈ పని చెయ్యాలి, ఈ క్రియ చెయ్యాలి అని నీ కొరకు ఆయన ఏర్పాటు చేసి పెట్టాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. అమ్మ చదవండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక ఆమేన్. ఇటువంటి వారితో పాలువారై ఉండకుడి. దేవుని స్తోత్రం. ఏం చెప్తుందండి వాక్యము? వ్యర్థమైన మాటల ద్వారా ఎవరైనా మిమ్మల్ని మోసపరచాలని చూసినప్పుడు మనం ఏం చేయాలంట? మోసపరచకుండా వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము వారికి దూరంగా మనము ఉండాలి. మనల్ని స్వహస్తాలు ఈ లోకంలో ఉన్నట్లనే కూడా అన్ని కూడా ఆయన మాటతో సృష్టించిన దేవుడైన ఆయన మాట పలికితే సృష్టి కలిగింది. కానీ మనల్ని మట్టికి ఆయన స్వహస్తాలతో సృష్టించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తాను. ఆయన అంటున్నాడు, మనము చికటం మన్ను, ఆయన కుమ్మరి. మీరు అనుకోవచ్చు ఎవరైనా మీరైనా నేనని, ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి, ఇప్పుడు అంతా బాగుంది, ఏమి కాదనుకుంటున్నామేమో. ఆయన అంటున్నాడు కదా, మీరు నా చేతుల్లో మట్టి, మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాను నేను. దేవుని స్తోత్రం. బాధ వచ్చినప్పుడు దేవుని వెంబడించడం కాదు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని వెంబడించడం కాదు, ఇరుకు వచ్చినప్పుడు దేవుని వెంబడించడం కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రభావానికి కష్టం నుంచి తొలగించని ప్రార్థన చేయటం కాదు, కానీ ఈ కష్టాన్ని ఈ బాధని ఎలా ఎదుర్కోవాలని ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. మనము ఆయన చేతిలో ఉన్నాము. ఆయన మన దగ్గరికి రాలే, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప వాక్యం మన దగ్గర రావటం కాదు. అది కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏదైనా సరే దేని దగ్గరికి మనమే పరిగెడతాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడే మనము వెనకడుగేస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా మాటలు ముగిస్తున్నాము. మనం ఆయన చేతిలో చికట మన్నుగా మనం ఉన్నాము, ఆయన కుమ్మరిగా ఉన్నాడు. సాన మీద కొండ విడిపోయినప్పుడు మరలా దాన్ని ఎలాగ తిరిగి కట్టి ఒక రూపం తెచ్చాడు. నీ ఇరిగిపోయిన జీవితాన్ని, నీ నలిగిపోయిన జీవితాన్ని, నీ కృంగిపోయిన జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, పాపం ఊపిలో కూరుకుపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టింపజేసే దేవుడు ఆయన, తిరిగి జీవింపజేసే దేవుడు ఆయన. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీ స్తోత్రాలయ్యా. ప్రభువా, నీ చేతిలో మట్టిగా మేము ఉన్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే పాపపు ఊబులోంచి బంధకం నుంచి విడిపింపబడినప్పుడు ప్రభా, నేను ఎలాగైతే మర్చిపోయారో అలాగ మర్చిపోయే వారిగా కాకుండా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. అటువంటి వారిగా కాకుండా తండ్రి, నీ నీడలో ఉండేవారిగా ప్రభా, నీ నీడలో ఉండేవారిగా ప్రభా, నీ వాక్యాన్ని ఎవరు వేసుకునే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాడు. స్తోత్రం. ఈ సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాడు తండ్రి. నీ కార్యం జరిగించండి ప్రభా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే తండ్రి ప్రభా, మరలా మేమంతా కలిసి నీ నామన మహిమపరిచే భాగ్యాన్ని దాయిచ్చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించి ఎన్ టైంలో వారికి ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని, అద్భుతమైనటువంటి వర్తమానాన్ని అందించి చక్కటి సమయంలో తిరిగి అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు సంఘం అంతటి తరపున, దైవజన తరపున తెలియజేస్తూ 2వ తారీఖున గురువారము 25వ తారీఖున గురువారం రాత్రి 7:30 గంటలకు 2వ వార్షికోత్సవ ఆరాధన దైవజనులు షాలేబ్ రాజయ్య గారు వారి యొక్క సంఘము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన వారి యొక్క ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేశారు. అవకాశం ఉన్నటువంటి వారు ఆ రోజు రాత్రి వెళ్తురుగాను అబు హనీఫా ప్రాంతంలోనే, కాబట్టి ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫోటోలో కనిపిస్తున్నటువంటి బాబు మన మాధవి గారి కుమారుడు రాజుని వారి భార్యని దేవుడు ప్రేమించి ఇప్పుడు 2వ కుమారుడు, మొదటిగా కూడా కుమారుడు, ఇప్పుడు 2వ కుమారుడు దేవుడు అనుగ్రహించారు. ఒకసారి చెప్పలు కొడుతూ కుటుంబాన్ని లేక వారికి అభినందనలు తెలియజేద్దాం. ఇంకేదైనా విషయాలు ఉన్నాయి కదా, మర్చిపోలేదు కాబట్టి ఒకసారి బలార్థంలో పాలు పొందేటువంటి వారు ఈరోజు యాక్చువల్లీ జాన్ గారు, మాధురి గారు వీరు జంటలుగా ఉన్నారు. కేక్ కటింగ్లు అవి జరగాలి, లేవు కాబట్టి టైం సరిపోయింది. మనకి ఉంటే కనుక టైం అయిపోతుంది. సో అది నాకు బాధగానే ఉంది. ఆ సంతోషమే నాకు ఎక్కువ అనిపిస్తుంది.
కానీ దయచేసి అర్థం చేసుకుని ఆ విషయాలన్నింటినీ వాక్యానికి కొరకు దేవుని సన్నిధి కొరకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మరొక తెలియజేస్తూ మంచి సమయంలో బలార్థంలో పాలు పొందినటువంటి వారు అదే ఏదంటాను ఈ మంచి సమయంలో కానుకలు పట్టుకుని దేవుని మహిమ పరుద్దాం. హృదయపూర్వకమైనటువంటి హృదయంలో నిశ్చయించుకున్నటువంటి ప్రకారము దేవుని సన్నిధిలో కానుక సమర్పించమని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఒక పండుగకు నీ దేహము ధనము సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును సేవకు ఇచ్చెదవా నీ బిడ్డలు సేవకు ఇచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయము సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయము సమయంలో బలలో పాల్పొందేటువంటి వారు విక్టరీ శ్రీ హేమలత గారు వారి కుటుంబం నుంచి ప్రత్యేక కానుక తీసుకుని వచ్చారు. వారిని బట్టి స్తుతిస్తూ ఈ నెలలోనే వారి పాప మనవరాలు పుట్టినరోజు ఉంది. వారి మనవరాల కొరకు తప్పకుండా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా హవీలా గారు ప్రతి నెల కూడా యొక్క సంఘ కార్యక్రమాల కొరకు లేక రెంట నిమిత్తమై ప్రత్యేకమైన కానుక వారు ఇస్తున్నారు. వారిని బట్టి ప్రభువును స్తుతి. మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి